హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి మాట, జ్ఞానాన్ని ఆర్జించడమే నిజమైన ధనార్జనటండి. ఇప్పుడు ఇక వీడియోలోకి వెళితే, చల్లగా వాతావరణం ఉందండి, వర్షం పడుతూ. ఈ టైంలో మనకి దగ్గులు కఫాల నుంచి చక్కగా మంచి ఉపశమనంగా ఉంటుంది. ఇలాగ మిరియాలు టమాటా రసము, చికెన్ ఫ్రై చేసుకున్నాను ఈరోజు లంచ్లోకి. దీనికోసం 4 టమాటాలు శుభ్రంగా కడిగి బౌల్లో పెట్టి ఉడికించుకోవాలండి. చికెన్ కర్రీ కోసం మీడియం సైజు ఉల్లిపాయలు 3 ఇంచుల అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి డబ్బులు, 4 లవంగాలు, 4 యాలకులు, ఇంచి దాక్షిణ చెక్క ముక్క, కొంచెం ఒక పావు స్పూన్ జీలకర్ర, కొంచెం ఒక పావు స్పూన్ ధనియాలు, ఒక 5-6 ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలండి. సోప్ వేయడం మర్చిపోయాను. సోప్ కూడా ఒక పావు స్పూన్ సోపు కూడా వేసి చక్కగా ఫైన్గా మిక్సీ పట్టుకోండి మసాలా పేస్ట్. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం చక్కగా ఆయిల్ ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి ఈ గ్రైండర్ చేసుకున్న మసాలా ముద్ద వేసి మంటను మీడియంలో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి. ఇది కమ్మటి పరిమళం వస్తుంది, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం వేగింది కదండి, కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం అంటే తాలింపులో వేస్తే మాడిపోద్ది, ఇలా వేస్తే మంచిగా ఉంటుంది, సువాసన బాగుంటుంది. నూనె బాగా మరిగి ఉంటుంది కనుక కరివేపాకు వేసిన వెంటనే మాడిపోద్ది. అలా వేగుతున్నప్పుడు మన రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం ఒక పావు స్పూను పసుపు వేసి మసాలాని బాగా వేయించుకుందాం. ఈ మసాలా ఇలా వేగుతూ ఉంటుండగా మనం టమాటా ముక్కలు ఒక పక్కన ఉడికించుకుంటున్నాం. టమాటాలు ఉడికిస్తున్నాం కదండి. ఇప్పుడు మిరియాల రసం కదా, ఒక 10-15 మిరియాలు తీసుకొని చితగొట్టుకోండి, మెత్తగా పౌడర్లా చేసుకోండి. అలాగే దాంట్లోకి అది మిరియాల పొడి చేసిన తర్వాత దీంట్లోకి 3-4 అదే 2 ఇంచీల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అది కూడా దంచుకొని మిరియాలు అల్లము దంచి పక్కన ఉంచుకుందాం. ఈలోగా ఈ మసాలా వేగిందండి. వేగితే దీంట్లోకి కేజీ చికెన్ అంటే ఒక 800 గ్రాములు అలా ఉంటుందండి, దగ్గర కేజీ ఉంటుంది. ఈ చికెన్ శుభ్రంగా కడిగి శుభ్రంగా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఈ వేగుతున్న మసాలాలోకి ఈ చికెన్ అంతా వేసుకోవాలండి. ఈ మాంసం వేసుకొని ఈ మాంసానికి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. మరి ఇంకా వాటర్ కట్ట ఏం ఎక్కువ వేయక్కర్లేదు. ఇలా చక్కగా ఈ మాంసానికి మసాలా అంతా కలిపి అలా మూత పెట్టుకొని అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాల వరకు వేయించుకోవాలండి. అప్పుడు మంచి బాగా ఉడుకుతుంది, మంచి కమ్మగా ఉంటుందండి కర్రీ. ఈలోగా టమాటాలు ఉడికిపోయి చూసారు కదా, దాన్ని వాటర్లోంచి తీసేసుకుందాం. ఆ వాటర్ని ఏం పారబోసి వద్దండి, దాంట్తోనే మనం రసం చేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత పైన ఉండే పొట్టు తీసేసుకోవాలి. చూసారు, అలా పైన ఉండే పొట్టు తీసేసుకోవాలి. ఈలోగా మనకి తీసేసుకున్న తర్వాత వాటిని ఇలాగా చిన్న చిన్న కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని వెజిటబుల్ చాపర్ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకుని చాప్ చేసుకుందాం. అవి చల్లారితేనే కొంచెం కట్ చేస్తాను అలాగా. వాటిని పక్కన ఉంచుకొని ఈలోపు చికెన్ ఏమైందో చూద్దాం. చికెన్ దగ్గరగా వేగిందండి, బాగా వేగింది చూసారు కదా. ఇప్పుడు మనకి చికెన్ దగ్గరగా వేగిపోయిన తర్వాత అలాగ మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ చికెన్ ఒక 15-20 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే మసాలాతో పాటు ఇలా వేగిన ఈ చికెను అంటే చాలా రకాలుగా చికెన్ కర్రీ వండుకోవచ్చు. ఇలా ఒక్కసారి మీరు తయారు చేసి చూడండి, కంపల్సరీగా దీనికి మీరు ఫ్యాన్ అవుతారండి, అంత రుచిగా ఉంటుంది. దీంట్లో మనం ముందు ఎక్కడ కారం వేయలేదు కదండి, అందుకే ఇప్పుడు చికెన్ అంతా దగ్గర వేగిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం తినగలిగినంత కారం అంటే నేనైతే పావు స్పూను వేసుకున్నాను. అంటే మిరపకాయలు ఆల్రెడీ రుబ్బాను కనుక చూసుకొని మన కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం వేగాలి. వేగిన తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోండి. అలా కొంచెం ముక్కలు తడి పొడిగా పట్టేటట్టుగా, అంటే ముక్క మనకి గుజ్జంతా పీల్చుకొని ముక్క మరీ రుచిగా వస్తుందండి. ఇలా కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి మనం మళ్ళీ ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోగా టమాటాలు చల్లారాయి కదండి, దాన్ని వెజిటబుల్ చాపర్లో వేసుకొని మనం చాప్ చేసుకుందామండి. చేసుకుంటే మెత్తగా ప్యూరీలా వస్తుంది, లేదంటే మిక్సీలోనే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దీంట్లో చేసుకుంటే మనకి చక్కగా ప్యూరీలా వస్తుంది చూడండి. చూసారా, అలాగ మెత్తగా గుజ్జులాగా వచ్చింది. ఇప్పుడు మనం టమాటాలు ఉడికించుకున్న వాటర్లోకి ఈ గుజ్జు వేసేసుకుందాం. ఉడికించుకుని టమాటాలు ప్యూరీ వేసుకొని మరి కొంచెం వాటర్ పోసుకొని దీంట్లోకి మనం చితగొట్టుకున్నాం కదండి అల్లమున మిరియాలున అది వేసుకుందాం. అలాగే పసుపు చాలా కొంచెం, సాల్ట్ ఒక 1/2 స్పూను, కారం కూడా చాలా తక్కువ వేసుకోండి. మిరియాల రసం కనుక కొద్దిగా పించ్ ఆఫ్ జీలకర్ర పొడి,
ఒక పావు స్పూను ధనియాల పొడి. ఓకేనండి. ఈ తర్వాత మనకి చింతపండు చిన్నది వేయాలండి. అలాగే ఒక పావు స్పూను పంచదార వేసుకోవాలండి. ఈ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని మనం సగం అయిపోయిన దాకా మరిగించుకోవాలండి. అంటే అక్కడ చూసారా అక్కడ వరకు స్క్రూలు ఉన్నాయి కదా, అంతవరకు వచ్చింది కదా. ఇంకా ఒక ఇంచి లోపలికి వెళ్ళిన దాకా మరుగుతుంది. ఈలోపు మనకి కర్రీ చూసుకుందాం. కర్రీ మూత తీసి చూడండి, అంత చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, చూస్తే ఎంత బాగుంది చూడండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు చికెన్ కర్రీ ఇలా కానీ వండకపోతే ఒక్కసారి ఈ స్టైల్లో వండి చూడండి. మీరు ఖచ్చితంగా ఇంక ప్రతిసారి ఇదే స్టైల్లో వండుతారండి. ఇది కొత్త పద్ధతి ఏం కాదండి. చిన్నతనం నుంచి ఇలాగే తయారు చేసుకునేవాళ్ళం చికెన్ కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది ఒక స్టైలు. ఇలా వండుకున్న కర్రీ కూడా చాలా బాగుంటుంది. జ్యూస్ తక్కువే ఉంటుంది కానీ మనకి అన్నంలో కలుపుకోవడానికి ఇలాగ రసం అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఆ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంతవరకు మరిగింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము అవన్నీ కొంచెం కొంచెం వేసుకొని ఒక 2 ఎండుమిర్చి, చితగొట్టిన వెల్లుల్లిపాయలు ఒక 4, 5 రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ వేసి తాలింపు బాగా వేగాలండి. దగ్గరగా కొంచెం డార్క్గా వేగాలి. అలా వేగిన తర్వాత మనం దాని రసంలోకి తిరగమాత పెట్టుకుందాం. వెంటనే మనం మూత పెట్టేయాలండి. పోపు వేసిన వెంటనే మూత పెట్టేస్తే పోపు బయటికి వెళ్ళిపోద్దు. ఆ స్మెల్ అంతా రసానికి పట్టుకుంటుంది. అలా పట్టుకున్న తర్వాత మరి కొంచెం వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమేనండి. ఇది టమాటా మిరియాల రసం. ఇలాగా వాతావరణం చల్లగా ఉంది కదండి, వర్షాలు పడుతున్నాయి కదా. ఈ టైంలో మనం ఇలాగా రసము తయారు చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇలా తయారు చేసిన మిరియాలు టమాటా రసం రైస్లోకే కాకుండా మనం గ్లాసులో వేసుకొని సూప్ లాగా కూడా తాగితే చాలా బాగుంటుందండి. ఇంతేనండి నా వీడియో. ఇలాగా మిరియాల టమాటా రసం చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. ఓకేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.